హాయ్ గైస్, నా పేరు రాహుల్. ఈరోజు నేను చెప్పబోయేది ఒక కథ కాదు, నా జీవితంలో నిజంగా జరిగిన విషయం. ఒక చిన్న బెట్టింగ్ యాప్ నా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో మీకు చెబుతాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నా లాంటి తప్పు మీరు ఎప్పుడు చేయకండి. ఒకప్పుడు నా జీవితం చాలా బాగుండేది. చిన్న ఉద్యోగం, ఒక బంగారు బాబు, చిన్న ఇల్లు అయినా మా ఇంట్లో ప్రేమ మాత్రం చాలా పెద్దది. ప్రతిరోజు నవ్వులు, సంతోషం, కుటుంబంతో గడిపిన ఆ రోజులు నా జీవితంలో అందమైన జ్ఞాపకాలు. ఒక రోజు నా ఫోన్లో బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. 500, 5,000 గెలవంది. ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుందని అనుకున్నాను. అదే నా జీవితంలో పెద్ద తప్పు అని అప్పుడు తెలియలేదు. మొదటి రోజు ₹500 పెట్టి 4 గెలిచాను. అక్కడే నా జీవితంలో అతిపెద్ద తప్పు మొదలు. పని కంటే ఫోన్ ముఖ్యమైంది, కుటుంబం కంటే బెట్టింగ్ ముఖ్యమైంది. గెలుస్తానని నమ్మకం పెరిగింది. ఒకరోజు గెలిచాను, తర్వాత 10 రోజులు ఓడిపోయాను. ఇంకోసారి గెలిస్తే అంత తిరిగి వస్తుందని అనుకున్నా. మన సేవింగ్స్ డబ్బులు ఎక్కడా అని మా వైఫ్ అడిగింది. అప్పుడు నేను కొంచెం అవసరం వచ్చింది అని అబద్ధం చెప్పాను. నా వైఫ్ నా గొలుసు ఎక్కడా, బాబు బంగారం ఎక్కడా అని అడిగితే అమ్మేశాను నేను చెప్పాను. దానితో మా ఇద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ నువ్వు మా నమ్మకాన్ని పోగొట్టావు. వడ్డీ వాళ్ళ ఇంటికి వచ్చారు. డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడిగారు. దానితో నా భార్య, నా బాబు భయపడ్డారు. పని చేయకుండా రోజంతా ఫోన్ చూస్తావు, రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు. ఉద్యోగం పోయింది, డబ్బు పోయింది, బంగారం పోయింది, స్నేహితులు దూరం అయ్యారు. చివరికి నా ఫ్యామిలీ కూడా నాకు దూరం అయింది. గెలుస్తానని అడాను, కానీ జీవితాన్ని ఓడిపోయాను. మళ్ళీ చిన్న పని మొదలు పెట్టాను. నిజాయితీగా కష్టపడి పని చేయడం మొదలు పెట్టాను. కొంచెం కొంచెంగా అప్పులు తీర్చాను. నేను నిజాయితీగా కష్టపడుతూ పని చేయడం చూసి నా ఫ్యామిలీ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. థ్యాంక్స్ గైజ్. నాకదొక హెచ్చరిక. బెట్టింగ్ మొదట డబ్బు ఇస్తుంది, తర్వాత డబ్బు, నమ్మకం, స్నేహితులు, కుటుంబం, చివరికి మనల్ని తీసుకుపోతుంది. హాయ్ గాయ్స్, నా కథ విన్నందుకు చాలా థ్యాంక్స్. నాలాంటి తప్పు మీరు ఎప్పుడూ చేయకండి. బెట్టింగ్తో డబ్బు సంపాదించాలి అని అనుకోకండి. మీ కష్టాన్ని నమ్ముకోండి. కష్టపడి సంపాదించిన డబ్బే నిజమైన అదృష్టం, బెట్టింగ్ కాదు. మరోసారి చెప్తున్నాను, బెట్టింగ్కు దూరంగా ఉండండి. మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును కాపాడుకోండి. ధన్యవాదాలు.